Hi friends, welcome back to my academy. This is your Shiva. ఎప్పటిలాగే with a lot of very important information about education system, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడబోతున్నాను. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి ఒక 5 వీడియోలు పెండింగ్ ఉన్నాయన్నమాట. ఓకే, విడివిడిగా పెడతాము. వన్ ఈజ్ అబౌట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, సెకండ్ వన్ ఈజ్ అబౌట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లాంచ్ అయితే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయా, ప్రైవేట్ స్కూల్స్కి తాళం వేస్తారా అనేది ఒక క్వశ్చన్. అలాగే ద థర్డ్ పాయింట్ వాస్ వాట్ ఈజ్ ఏమ్ అకాడమీ డూయింగ్, ఏం చేస్తున్నారు, వాట్ ఈస్ దిస్ ఆన్లైన్ క్లాస్ ఏంటి, ఎప్పుడు చూసిన ఏదో లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ అంటున్నారు. అలాగే ద ఫోర్త్ వన్ ఈస్ ద ఏ టీమ్, గుర్తుందనుకుంటాను. ఏ టీమ్ అంటే ఏంటి, అది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. అట్ లాస్ట్ వీ హ్యావ్ టైడ్ అప్ విత్ ఏ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కెరియర్ మ్యాప్. ఓకే, ఈ 5 గురించి ఒక ఫుల్ లాంగ్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇట్ అక్రాస్ టు యూ టుడే. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఈ 5 నాకు కాదు, మీకు కాదు, నెక్స్ట్ వచ్చే తరాలకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ 5 విషయాలు నేను ఏం మాట్లాడబోతున్నానో ఇవన్నీ ఇంతకుముందే కపుల్ ఆఫ్ ఇయర్స్, 2 years, 3 years బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఐ వాజ్ టాకింగ్ టు మెనీ పీపుల్. దీస్ ఆర్ ద మేజర్ చేంజెస్ ఎడ్యుకేషన్ సిస్టంలో రావాల్సింది, ఇలా ఉండాలి, అలా ఉండాలి, చాలా చెప్పాను. కానీ చాలామంది వరకు ఒక విషయం ఉంటుంది ఏంటంటే, పవర్లో ఉండాలి, పైనుంచి వస్తేనే తీర్థం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్లో తీర్థం పెట్టి ఇచ్చామనుకోండి, ఆ తీర్థం అనుకుంటారు, లేదు, శంఖం నుంచి వస్తేనే తీర్థం అనమాట. సో ఆ శంఖం లాంటిది ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ క్యాబినెట్ మొత్తం కలిపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎనార్మస్ చేంజ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. సో లెట్స్ బిగిన్ ద వీడియో. చిన్నగా షార్ట్ టర్మ్ అటెన్షన్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో కాదు. 1 minute, 1.5 ఏ మినిట్లో చూసే వాళ్ళకి ఈ వీడియో కాదు. దానికోసం వేరే ఉన్నాయి, టిక్టాక్ అవి చిన్న వీడియోలు ఇలా స్వైప్ చేసుకొని స్టేటస్ ఎలా వెళ్తారా, వాళ్ళకి కాదు దిస్ వీడియో. దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి ప్రెటీ లాంగ్, వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇన్ ఎ స్టూడెంట్స్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టీచర్ ఉండొచ్చు, స్కూల్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, పేరెంట్ ఉండొచ్చు, ఎవ్రీబడికి చాలా అవసరమైన ఇంపార్టెంట్ వీడియో ఇది. ప్లీజ్ డూ వాచ్ ఫుల్, లైక్ ఇట్, కమెంట్. డిస్లైక్ కొట్టాలంటే మీ ఇష్టం, డిస్లైక్ చేయండి, బట్ వై యూ డిస్లైక్ దట్ ఆల్సో కమెంట్ అండ్ టాస్ షేర్ ఇట్ విత్ ఆల్ ద పీపుల్ యూ నో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యాజ్ వెల్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద పాయింట్. ద ఫస్ట్ వన్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఓకే 3 times రిఫార్మేషన్ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చి రిఫార్మేషన్ వచ్చేసింది 1968లో, ఓకే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. దెన్ 1986లో ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి పెట్టారు. అప్పుడు కొంచెం మార్పులు వచ్చాయి. అండ్ 92లో కొన్ని రివిజన్స్ చేశారనమాట. ఆఫ్టర్ 34 years ఆఫ్టర్ ద సెకండ్ రిఫార్మ్ in national education policy in 2020 there's a big changes which has been made. ఏంటిది, what are the things it it talks about school education, language, technology, finance and implementation. దీని గురించి ఉంటుందన్నమాట. మొత్తం 300 pages పాలసీ ఉంది. అది అర్థం చేసుకోవాలంటే ఈవెన్ పెద్ద ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళకి కాస్త టైం పడుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ 300 pages. సమ్మర్ అని 66 pages ఉంది. ఐ జస్ట్ వెంట్ త్రూ దట్. ఓకే, అండ్ దెన్ నౌ నేను జస్ట్ 10 to 12 minutes ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ బేసిక్ థింగ్స్. వాట్ ఈస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ? ఇప్పుడు ఇంతకుముందు ఏమయ్యేది, మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో 15 years ఉండేది. 10 + 2 12 years, 10th standard, తర్వాత ఇంటర్ ఫస్ట్, ఇంటర్ సెకండ్ అని పెట్టేవాళ్ళు. దానికి ముందు ఏం చేసేవాళ్ళు, ప్రీ కేజీ, ఎల్కేజీ, నర్సరీ అని టోటల్ 15 years వచ్చేది. అవునా, 3 yearsలో స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ సిస్టంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏం చేశారంటే, ఈ 10 + 3 ఫస్ట్ 3 years వాళ్ళు కౌంటే లేదని, ఇంతకు ముందు ఉన్న ప్రీ కేజీ, ఎల్కేజీ ఏం లేదు, జస్ట్ ఫీజు కట్టి అటెండెన్స్ అయినా ఎల్కేజీ, యూకేజీ పాస్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళండి. దట్స్ నాట్ అబౌట్ దట్ దిస్ థింగ్. బట్ ఇప్పుడు గవర్నమెంట్లో నేను చెప్తుంది, ఇట్స్ నాట్ ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్ టు డూ విత్ ఎ ప్రైవేట్ స్కూల్ ఆర్ ఎనీ. మొత్తం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. అదేంటంటే 10 + 2 12 ఉన్నది. ఇప్పుడు ఏం చేశారంటే 5 + 3 + 3 + 4 అంటే ఫస్ట్ 5 ఏళ్ళు ఒక సెక్షన్ చేశారు, నెక్స్ట్ 3 ఏళ్ళు, నెక్స్ట్ 3 ఏళ్ళు, లాస్ట్లో 4 ఏళ్ళు. మొత్తం కలిపితే 5 + 3 is 8, 8 + 3 is 11, 11 + 4 is
15. We all know that simple maths. ఇప్పుడు ఆ ఫస్ట్ 5 years ఏమంటారు దానికి? ఫౌండేషన్ అంటారు. ఏంటి? ఫౌండేషన్. ఇంతకుముందు అంగన్వాడీ ఉండొచ్చు, ఓకే, ప్రీకేజీ ఎల్కేజీ యూకేజీ, నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటారు, ప్రీకేజీ ఎల్కేజీ యూకేజీ అంటారు, అంగన్వాడీ ఎల్కేజీ యూకేజీ అంటారు. అది 3 సంవత్సరాలు. తర్వాత దాంతోపాటు ఫస్ట్ స్టాండర్డ్ అండ్ సెకండ్ స్టాండర్డ్. ఈ 5 క్లాస్ని ఇంపార్టెంట్ అని చేసి ఒక్క దాంట్లో పెట్టేశారు. దట్ ఈస్ కాల్డ్ ఫౌండేషన్ స్టేజ్. ఇప్పుడు ఫౌండేషన్ స్టేజ్ అంటే వస్తే ఏం నేర్పిస్తారు ఇక్కడ? నార్మల్గా మన స్కూల్లో ఏం జరుగుతాయి? ABCD, యాపిల్, బాల్, క్యాట్ అని నేర్పిస్తారు. 1 2 3 4 నేర్పిస్తారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 5 years చాలా ఇంపార్టెంట్, లాంగ్వేజెస్ మీద ఫోకస్ పెడతారు. రీజనల్ లాంగ్వేజ్ ఎవరైతే చెప్తున్నారో ఇంగ్లీష్ మీడియంలో పెట్టాలి, ఇంగ్లీష్ మీడియం మనది, మన స్కూల్లో ఇంగ్లీష్ నేర్పిస్తారు అనే వాళ్ళకి ఒక పెద్ద ఫుల్ స్టాప్ ఇవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కావాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి చెక్ చేసుకొని రండి. పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు. ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది. వాళ్ళకి అసలుకి ఇంగ్లీషు రావట్లేదు, తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు. ఎందుకంటే అన్నీ కలిపి పెట్టేస్తున్నారు అన్నమాట. దట్ ఈస్ ద వెరీ బిగ్ మిస్టేక్ విచ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాడ్ ఆల్ దిస్ ఇయర్స్. ఓకే, అందరూ పెద్ద వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వేరే కంట్రీస్ చూడండి, వాళ్ళలాగా చేయండి, వాళ్ళలాగా చూడండి. ఇవన్నీ వేరే కంట్రీస్లో ఉండేది కాదు, ఇండియన్ సిస్టంలో ఉండేది. కానీ ఇట్ వెంట్ ఆఫ్. సో నా అగైన్ ఇట్ ఈస్ బ్యాక్. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫౌండేషన్ ఇయర్స్లో దే ఆర్ ఓన్లీ లుకింగ్ అట్ making them strong in languages. First regional language, then maybe they can opt for any languages what they want to learn. ఇప్పుడు లాంగ్వేజ్ అని వచ్చిన వెంటనే ఇంతవరకు ఓకే ఓన్లీ ఇంగ్లీష్, హిందీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఉండేది. ఇక మీద న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దే కెన్ లెర్న్ యాజ్ మెనీ లాంగ్వేజెస్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ద నైబరింగ్ స్టేట్స్ ఉంటాయి కదా, లెట్ ఇట్ బి కర్ణాటక, లెట్ ఇట్ బి తమిళ్, అలాంటి అన్ని రీజనల్ మన లోకల్ గురించి నాలెడ్జ్ ఇవ్వడానికి ఫస్ట్ 5 yearsని ఫౌండేషన్స్ చాలా స్ట్రాంగ్గా పెట్టాలని ఆ ఫౌండేషన్ ఇయర్స్ని లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం పెట్టారనమాట. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ స్టేజ్ దీంట్లో 3 years వస్తుంది. ఫస్ట్ 5 years అయిపోయింది. దట్ ఈస్ ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్. నౌ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, దిస్ ఈస్ నోన్ యాజ్ మిడిల్ ఇయర్స్. అంటే మిడిల్ అనమాట, మిడిల్ స్కూల్ అంటాము కదా, అలాంటి మిడిల్ అనమాట. ఇక్కడ ఏం నేర్పిస్తారంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ కాన్సెప్ట్స్, నాట్ ఎగ్జామ్ థియరీ కాదు, మ్యాథ్స్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ కాన్సెప్ట్ ఉండొచ్చు, హీట్ కాన్సెప్ట్ ఉండొచ్చు, అలాంటిది కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ స్ట్రాంగ్గా. ఎందుకంటే బేసిక్లీ మనకి కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటేనే ఇన్ ఫ్యూచర్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్కి. ఇది ఎప్పటికీ నేను చెప్తున్నాను, ఫస్ట్ ద స్టూడెంట్స్ హ్యాస్ టు బీ డెవలప్డ్ ఇన్ ద లాంగ్వేజ్, దెన్ హ్యాస్ టు బీ డెవలప్ విత్ ద కాన్సెప్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్లో డెవలప్ చేయడానికి ఈ మిడిల్ ఇయర్స్ని యూజ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్ అండ్ ఫిఫ్త్ స్టాండర్డ్. దెన్ ద నెక్స్ట్ కమ్స్ ప్రిపరేటరీ ఏజ్ అంటాం దీనికి. 6th, 7th అండ్ 8th. ఇక్కడ ఏం జరుగుతుంది? వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీ సబ్జెక్ట్స్ని టేస్ట్ ఇస్తారన్నమాట. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు ఒక బఫే సిస్టమ్కి వెళ్తారు, బఫే డిన్నర్కి వెళ్తారు. అక్కడ రకరకాల ఫుడ్ ఉంటుందండి. ఇది కొంచెం తింటారు, ఇది కొంచెం తింటారు, ఇది యూ కెన్ ఎంజాయ్ ఆల్ ద థింగ్స్ అండ్ విచ్ ఎవర్ యూ లైక్ మోస్ట్ దాన్ని కొంచెం ఎక్కువ సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే యూ గో టు ఏ మూవీ, ఒక మూవీలో యాక్షన్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, హారర్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాంట్లో అన్నీ ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని ఎంజాయ్ చేయాలని. అలాగే ఇంకా మీద స్కూల్లో నువ్వు ఇదే చదవాలన్నకుండా వాళ్ళకి ప్రాక్టికల్గా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాక్టికల్, దానికి వస్తాను ఏంటని. ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి 6th, 7th, 8th స్టాండర్డ్లో బాటనీ ఉంటుంది, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అలా ఉంటాయి. దాంతోపాటు వొకేషనల్ కోర్సెస్, అలాగే ఇంటర్న్షిప్. వొకేషనల్ కోర్సెస్ అండ్ ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు వొకేషనల్ కోర్సెస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, ఇంటర్న్షిప్ అనేది MBAలో వస్తుంది, ప్రాక్టికల్ అన్నమాట. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓకే ఒక ప్రాజెక్ట్ చేస్తారు స్టూడెంట్స్, అవునా? స్కూల్లో అందరూ ప్రాజెక్ట్ చేస్తారు, సైన్స్ ప్రాజెక్ట్ అంట, ఇంగ్లీష్ ప్రాజెక్ట్, హిందీ ప్రాజెక్ట్ అంట. అస్సలు ఏం తెలియదు, ఏదో ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, పేపర్ మీద తీసుకోవడం, ప్రింట్ తీసుకోవడం, సార్ డిజైన్ చేసి దిస్ మై ప్రాజెక్ట్స్ అని సైన్ చేసుకుంటాం. దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఎనీమోర్ బికాస్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ దే డూ. ఒక PhD లెవెల్లో ఎలా ప్రాక్టికల్లో, MBA లెవెల్లో ఎలా ఇంటర్న్షిప్ చేస్తారో అలా వాళ్ళకి నేర్పించాలనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టారన్నమాట. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ చిల్డ్రన్ ఎంజాయ్ అలాట్.
లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏదో ఒక లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది అంటే, ఇప్పుడు మీరు చూడండి చాలాసార్లు నేను అబ్జర్వ్ చేస్తాను, 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు 9th స్టాండర్డ్ కదా, నువ్వు 10th స్టాండర్డ్ కదా, ఇంగ్లీష్ మీడియం కదా, రా ఒక బ్యాంక్కి వెళ్దాం, నాకు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలని వెళ్ళారనుకోండి, ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయటం రాదండి. ఒక జాబ్ అప్లికేషన్ ఫిల్అప్ చేయండి, రావట్లేదండి. ఒక ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేయాలి, రా అమ్మా ఒక ఏటీఎంలో విత్డ్రా చేయాలంటే రావట్లేదండి. మళ్ళీ ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ నేర్పిస్తున్నారు, కంప్యూటర్లో ఏం నేర్పిస్తారండి, వర్డ్, ఎక్సెల్, బేసిక్స్ ఎప్పుడు నేర్పించేది 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్లో నేర్పిస్తున్నారు. నెక్స్ట్ 6th 7th 8th లెవెల్లో ఓకే ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్ మేకింగ్, యాప్ మేకింగ్, కోడింగ్ అలాంటివి నేర్పించాలని దే ఆర్ టాకింగ్ అబౌట్. ఇక్కడ వేరియస్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ వచ్చి అన్ని సబ్జెక్టులు అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. స్టూడెంట్స్కి అప్పుడు క్లారిటీ వస్తుంది, ఏంటని నేను ఏం పిక్ చేసుకోవచ్చు, ఏం పిక్ చేయాలి, ఓకే వాట్ డూ ఐ లైక్ అని వాళ్ళకి ఒక ఆనందమైన వాళ్ళ చాయిస్ వస్తుంది. దిస్ వాట్ మేక్స్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, పిల్లలంటే మీరు ఏదైనా చెప్పుకోండి, ఏ ధర్మాలైనా ఎక్కడైనా చెప్పండి, వాళ్ళు మనవాళ్ళు కాదండి, దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఓకే, భగవంతుడు పంపిస్తాడు. మనం తల్లిదండ్రులు ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, మనం వాళ్ళకి బాస్ కాదు, వాళ్ళని కంట్రోల్ చేయటం కాదు. వాళ్ళకి రైట్ రాంగ్ ఏది, చెడు మంచిది ఏది, వాళ్ళు మీన్స్ డెవలప్మెంట్కి అవ్వాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి కోసమే భగవంతుడు వాళ్ళని తీసుకొచ్చి మన చేతికి పెడతాడనమాట. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అయినా మనం ఏం చేస్తాం, అందరూ YPC తీసుకుంటున్నారు, అందరూ 10/10 తీసుకుంటున్నారు, అదే చేయాలి, ఇదే చేయాలి, టీచర్ చెప్పిందే చేయాలి. వై దిస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఎనీమోర్. ఇంకా ముందుకి ఇంకొక పాయింట్ ఉంది, ఆ 300 pages చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏదో ఒక టీచర్ వచ్చి స్టూడెంట్ని అసెస్మెంట్ చేయటం కాదు, స్టూడెంటే తనని తానే అసెస్మెంట్ చేసుకోవటం. నేను ఎక్కడున్నాను, వాట్ ఈజ్ ఇట్, నా వాల్యూ ఏంటి, నేను ఎక్కడ వీక్, నేను ఎక్స్ట్రా స్ట్రాంగ్ అని. అలాగే తన ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని అసెస్మెంట్ చేయటం అన్నమాట. ఇక మీద మన పెద్దోళ్ళు చెప్పినట్టు మన పాత ఏమేమో మన రూల్స్ పెట్టుకుంటాం కదా, అలాంటివేమీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో జరగవు. ఓకే, బికాస్ పిల్లలైతే ఏమైనా కొత్త విషయాలు ఉంటే ఫాస్ట్గా నేర్చుకుంటారు, పెద్దోళ్ళకి ఈజీయా. సో ద టీచర్స్ అండ్ ద పీపుల్ హు ఆర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్లీజ్ డూ చేంజ్, అదర్వైజ్ దర్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్ విచ్ యూ గాట్ టు ఫేస్ ఇన్ ఫర్దర్ ఇయర్స్ అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద చేంజెస్. ఓకే, ఇప్పుడు ఇంటర్న్షిప్ ఉండొచ్చు. సెకండరీ ఎడ్యుకేషన్లో కోడింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ అవి ఇవి చాలా నేర్పిస్తారనమాట, మీన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఇక్కడ 9th లాస్ట్ లెవెల్లో నేను చెప్తున్నాను, 5 అయింది, 3 అయింది, నెక్స్ట్ 3 అయింది, ప్రిపరేటరీ స్టేజ్ అయింది, సెకండరీ స్టేజ్. నా హై స్కూల్ లెవెల్లో లాస్ట్ 3 years ఉంటుంది, 4 years ఉంటుంది, 9, 10, 11, 12, 4, 5 + 3 + 3 + 4 అనమాట. ఈ 4 yearsలో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ నచ్చిద్ది, మ్యాథ్స్ నాకు వద్దు, ఆర్ట్స్ కావాలి, కామర్స్ కావాలి, అలాగే నేను IAS అవ్వాలంటున్నాను, ఓకే నాకు హ్యూమానిటీస్ గురించి కావాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కావాలి, కరియర్ కోచ్ గురించి కావాలి, HR గురించి కావాలి అని చాలా వెరైటీ సబ్జెక్ట్స్ స్కూల్స్ హ్యావ్ టు ప్రొవైడ్ టు ద స్టూడెంట్స్ అండ్ దే కెన్ టేక్ ద ఆప్షన్ ఫర్ దట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఇక మీద లేదు, నువ్వు ఏ చదవాలని ఉంటే అది జరగదు. స్టూడెంట్స్ కోసమే చేసిన, విద్యార్థి కోసమే చేసిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని హృదయపూర్వకంగా నేనైతే ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఫుల్గా స్వాగతిస్తున్నాను. ఐఎమ్ వెల్కమింగ్ దిస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. చాలా 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 గొప్ప స్థాయికి పిల్లలు తీసుకువెళ్ళడానికి ఇదే సరైన పాలసీ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్టూడెంట్ బొటానీ తీసుకోవచ్చు, బొటానీ అంటే సైన్స్, ఓకే, దెన్ అకౌంటెన్సీ తీసుకోవచ్చు. దాంతోపాటు ఇంతకుముందు సైన్స్ వేరు, అకౌంటెన్సీ వేరు అని చెప్పేవాళ్ళు. దాంతోపాటు దెన్ డ్యాన్స్ కూడా ఒక కెరియర్ సబ్జెక్ట్లా తీసుకోవచ్చు. దెన్ హిస్టరీ తీసుకోవచ్చు, కోకరిక్యులర్ యాక్టివిటీసు, ఓ ప్రాజెక్ట్ మేకింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, ఒక ఆర్గనైజేషనల్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ అన్నీ వాళ్ళకి ఏం కావాలో 9th స్టాండర్డ్ నుంచే తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. ఇప్పుడు ఇలాగే మాట్లాడుతుంటే చాలా ఉన్నాయన్నమాట. ఫుల్ డీటెయిల్గా చూడాలంటే లెట్స్ వెయిట్, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోయింది. ఇదే 2-3 గంటలు అయింది 300 pagesకి. నేను ఒకే ఒక మాట చెప్పాలంటే, ఇక మీద చదవండి, ఆన్సర్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామంది స్టూడెంట్స్ చూస్తాను, వాళ్ళు హిందీ ప్రథమ, ప్రవీణ, ఉత్తమ, ప్రవేశ అని ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయి, అవన్నిట్లో పాస్ అయి ఉంటారు. వాళ్ళకి హిందీ హిందీ మాట రావట్లేదు. అలాంటి టీచింగ్కి ఇక మీద గుడ్ బాయ్, టాటా, టేక్ కేర్ అని చెప్పి ప్రాక్టికల్గా ఏదైనా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ ఎ షాపింగ్ మాల్, ఎనీథింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాక్టికలీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఫన్ లెర్నింగ్. ఎందుకంటే చాలా స్కూళ్ళు ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చాలా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉందంటే, అది అలా జరుగుతుందని తెలీదు.
ల్యాబ్ లేని స్కూల్స్, గ్రౌండ్ లేని స్కూల్స్, గేమ్స్ లేని స్కూల్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేని స్కూల్స్, ఓ మై గాడ్ ఎన్ని స్కూల్స్ పెట్టేశారంటే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అడగాల, లేకపోతే ఎలా పడితే పర్లేదు అని స్కూల్ నడిపే వాళ్ళని అడగాల, లేకపోతే మన పిల్లలు గేమ్స్ లేకపోయినా పర్లేదు సర్టిఫికేట్ ఉంటే చాలనే వాళ్ళని అడగాల, నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో నేనేమంటానంటే ఎడ్యుకేషన్ అంటే అన్నీ నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లర్న్, హోలిస్టిక్ డెవలప్మెంట్ అని అదే మనం మాట్లాడతాం. ఇప్పుడు యూఎస్ కానీ యూకే కానీ అందరూ ఎడ్యుకేషన్ బాగుందని ఏంటంటే దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ బీన్ ఎన్కరేజ్ దేర్. వాళ్ళకి నచ్చినట్టు నేర్చుకోవాలి. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, మన ఏన్షియన్స్ మన పురాణాల కథలన్నీ చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భీమా హ్యాడ్ గదా, వాడికి నువ్వు బిల్లు తీసుకొని ఇలా కొట్టుంటే బాగుండేదా? లేదు కదా. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అసెస్మెంట్ అండ్ కౌన్సిలింగ్. స్టూడెంట్స్ కోసం సపరేట్గా స్కూల్లో కంపల్సరీగా వాళ్ళని రెగ్యులర్గా అన్ని అసెస్మెంట్ చేయాల్సిన ఒక రూల్స్ వస్తుంది, అతి త్వరగా వస్తుంది. అంటే ఊరికే జస్ట్ మార్క్స్ కాదు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, సైకాలజీ ఎలా ఉంది, మొత్తం అసెస్మెంట్ చేసి వాళ్ళ పర్సనాలిటీ ఏం వీక్నెస్, ఏం స్ట్రెంగ్త్, ఫుల్ పిక్చర్ వాళ్ళ చేతికి ఇవ్వాలి. ఓకే, సో దట్ అసెస్మెంట్ వస్తుంది. దాంతోపాటు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన చాలా మార్పులు, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంకా ఎక్కువ చెప్పలేను దాని గురించి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలకు తాళాలా అని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఖండిపా రియలీ 100%. ఓకే, ఖచ్చితంగా నేను తమిళ్లో చెప్పేశాను, కన్నడలో కూడా చెప్పేశాను అనమాట. ఏంటంటే ఎందుకంటే చెప్తున్నాను, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందా, మనం మారాలా. నాకు తెలిసి చాలా స్కూల్స్, చాలా టీచర్స్, చాలా ఎడ్యుకేషనిస్ట్ వాళ్ళు దీని గురించి చేయడానికి వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంత నాలెడ్జ్ లేదు, అంత స్కిల్స్ లేదు. ఇది ఒకవేళ వాళ్ళు మార్చుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఒక టీచర్ ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, ఇప్పుడు స్కూల్ ఓనర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మార్చుకోకపోతే వాళ్ళు వచ్చే ఒక 4-5 ఇయర్స్లో 6 ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ అవ్వచ్చు, అలాంటి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్కి, ఎడ్యుకేషన్స్కి బాయ్ చెప్పేస్తారు. ఇండియన్ కంట్రీ దట్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ హ్యాపెన్. అలాగే టీచర్ అయ్యి ఉండి నేను ఏదో నేర్చుకున్నానంటే మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవాలి, టెక్నాలజీ తెలియాలి, పిల్లలతో పాటు మనం వాళ్ళకి గైడ్గా ఉండాలి, నేను చెప్పింది రైట్ అనకుండా వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్, అలా అన్నీ ఉండాలి. కానీ చాలామంది శిక్ష వర్గాలకి అవి కూడా లేవు అన్నమాట. కావాలంటే మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోవచ్చు, నేను ఎవరిని గుచ్చి మాట్లాడలేదు, బట్ దిస్ అ ప్రాక్టికల్ పాయింట్. అందరూ ఏం చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఫర్ మేకింగ్ సమ్ మనీ. ఎస్, ఐఎమ్ ఆల్సో హియర్ టు మేక్ మనీ, ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ మనీ, బట్ అట్ వాట్ కాస్ట్? ఆర్ యూ గివింగ్ ద రైట్ క్వాలిటీ? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ స్కూల్ అన్నిట్లో ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ గవర్నమెంట్కి ఉందన్నమాట. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్లో, మిడిల్ స్కూల్స్, యావరేజ్ స్కూల్స్, మీన్స్ నార్మల్ టీచర్స్ అప్గ్రేడ్ అవ్వకపోతే డెఫినెట్గా తాళాలు గ్యారంటీడ్. సో ఏమంటానంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అందరూ వెల్కమ్ చేస్తూ కొద్దిగా దాని గురించి అర్థం చేసుకుని మనలో ఉన్న మార్పులు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ putting lock to the private schools. I am not against private schools because even I get associated with private schools. అక్కడే నా బిజినెస్ అన్నమాట. కానీ నా క్వశ్చన్లలో ఏంటంటే అప్గ్రేడ్ అవ్వట్లేదు, పేపర్ మీద అప్గ్రేడ్ అయ్యాము, మన బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అనే వాళ్ళకి ఇంకా ఇక్కడ ప్లేస్ లేదు ఇండియాలో. దట్ ఈస్ ఫర్ షూర్. నోట్ దిస్ పాయింట్. ఏం చేయాలి? ఖచ్చితంగా మారాల్సిందే. స్టూడెంట్స్ని హ్యాపీగా చూసుకొని వాళ్ళకి కావాల్సిన టైప్ ఫెసిలిటీస్ ఇస్తూ వాళ్ళని ఎన్కరేజ్ చేస్తే ఉంటారు, లేకపోతే మార్కెట్లో ఉండటం చాలా కష్టం. వెదర్ యూ థింక్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ ఆర్ సర్వీస్. ఇంకా మీద పిల్లల్ని డాంకీ లాగా చదివించేది, వాళ్ళని అది చేయి ఇది చేయని పెట్టేది కాదు. వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అర్థం చేసి రియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్స్ మీద ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ మీద కూడా ఉన్నాయి. గవర్నమెంట్ పని చూసుకుంటుంది, మనం ప్రైవేట్ కాబట్టి మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్. అప్గ్రేడ్ ఆర్ go back, quit India. This is the situation for all of us. Okay, now next, what is the third point, what is AIM Academy? ఆన్లైన్ క్లాస్ ఏం నేర్పిస్తారు? చాలా సింపుల్ అండి, అంతమందికి చెప్పేశాను. మనం AIM Academy ఆన్లైన్ క్లాసెస్లో
ఏమీ నేర్పించాం. నేను వచ్చి వాళ్ళకి ఇది చెయ్యి అది చెయ్యి నేర్పించాం. వాళ్ళు ఏం నేర్చుకోవాలో ముందు అడుగుతాం. వాళ్ళు ఫస్ట్ వచ్చేది ఏంటి, సార్ మనకు 6 సబ్జెక్ట్స్ కావాలి, ఎందుకంటే మన పేరెంట్స్ కంపల్సరీగా సబ్జెక్ట్స్ చదవాలని చెప్పారు, మన స్కూల్లో కూడా మార్క్స్ రాకపోతే మమ్మల్ని అడుగుతారు. సో ఏం అకాడమీలో ఏం చేస్తామంటే 6 సబ్జెక్ట్స్ ఇండిపెండెంట్ లెర్నింగ్ మీద ఫోకస్ పెడదాము. వాళ్ళకి ఎలా నేర్చుకోవాలి, ఒక టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి, టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన డౌట్స్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, కాన్సెప్ట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, మ్యాథ్స్ ఎలా చేయాలి ఓన్గా. టీచర్ చెప్తే కాదు, మేము నేర్పించేది ఏమి అకాడమీ ట్యూషన్స్లో ఏం నేర్పిస్తామంటే ఒక స్టూడెంటు టెక్స్ట్ బుక్ చదివి అర్థం చేసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్కి వచ్చి తర్వాత వాళ్ళ నోట్స్ వాళ్ళే రాసుకొని డెవలప్ అయ్యేలాగా మనం 6 సబ్జెక్టులు నేర్పిస్తాము. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాము, స్పోకెన్ హిందీ నేర్పిస్తాం, వైదిక్ మ్యాథమెటిక్స్ నేర్పిస్తాం, ఏం కావాలని నేర్పిస్తాం. ఎందుకంటే ఇక్కడ నేర్పించడానికి ఎవరో ఒకరు రానక్కర్లేదు. వీ హ్యావ్ అవర్ టీచింగ్ స్టాఫ్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ సెల్ఫ్ లెర్నింగ్, స్టూడెంట్స్ మైండ్లో ఏం నేర్చుకోవాలని ఉంటుందో ఎలా నేర్చుకోవాలని మాత్రం చెప్తాము. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ, నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కాదు. యూ నీడ్ టు జాయిన్ అండ్ దెన్ ఓన్లీ అండర్స్టాండ్. ఐ చార్జ్ ఓన్లీ 300 రూపీస్ పర్ మంత్ ఫర్ ఆన్లైన్ ఏం అకాడమీ ట్యూషన్స్ అనమాట. 6 సబ్జెక్ట్స్ ప్లస్ పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ కలిపి. ఎక్కడ ఇండియాలో 300 రూపీస్కి అంతా నేర్పియ్యారు, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ అక్కడికి వచ్చి ఒక రోజులో 2 రోజులు కాదు, ఓ 2-3 మంత్స్ ఉండి నేర్చుకున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఇస్ ఏం అకాడమీ ఆన్లైన్ క్లాస్. ఇప్పుడు ఏ టీం అని ఒక టీంకి వద్దాం. ఏ టీం అంటే చెప్పాలంటే అబ్దుల్ కలాం గారి డ్రీమ్ టీం అంటారు, అంబిషియస్ టీం అంటారు. అర్థమవుతుందా? అలాగే శివాది హార్ట్ అంటాం ఏ టీం అంటే. ఎందుకంటే చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నాకు ఒక టీం రెడీ చేయాలన్న. బికాస్ ఐ వాంట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ గో అలోన్, ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్ గో టుగెదర్ అని ఒక ప్రావర్బ్ ఉందన్నమాట. ఆ ఏ టీం అంటే మన ఏం అకాడమీ ఆన్లైన్ క్లాసెస్కి వస్తారు కదా, చాలా స్టూడెంట్స్ వస్తారు. నేను చాలా స్కూల్స్లో ట్రైన్ చేస్తాను, అక్కడ ఇక్కడ చేస్తాను. దాంట్లో నేను చెప్పేది అన్ని ట్రైనింగ్ని కరెక్ట్గా తీసుకొని, ఎడ్యుకేషన్ని కరెక్ట్గా చదువుకొని, పేరెంట్స్ దగ్గర కరెక్ట్గా ఉంటూ, ఫుల్లీ సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటూ, ఎంత ఫ్రీడమ్ ఇచ్చిన ఫ్రీడమ్ని దురుపయోగపరచకుండా ప్రాపర్గా చదివేవాళ్ళు, ప్రాపర్గా ఉండేవాళ్ళని నేను సెలెక్ట్ చేస్తాను అన్నమాట. ఆ ఏ టీంలో సెలెక్ట్ చేసే వాళ్ళని ఏం చేస్తాం, మనం స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తాం. ఏం ట్రైనింగ్ ఇస్తాం? ఏదైనా ట్రైనింగ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం, టెక్నాలజీ ట్రైనింగ్ ఇస్తాం. డబ్బులు తీసుకుంటామా? జీరో. అండ్ దెన్ ఇప్పుడు ఈ మధ్య మనం స్టార్ట్ చేసింది ఏంటంటే వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఏ టీం అని ఒక టీం ఉంది. ఆ టీంలో ఒక 11 మెంబర్స్ ఉన్నారు. ఒకరిని ఒక పొజిషన్ ఇచ్చాను, ఒక్కొక్కరికి ఒక పొజిషన్. ఒకరు CEO అంట, ఒకరు డైరెక్టర్ సేల్స్ అంట. ఇంతకుముందే చెప్పాను 11 స్టూడెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, టీచింగ్ చేయడానికి వాళ్ళకి వదులుతాం, వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం. సో ఈ టీచర్స్ ద అదర్ స్టూడెంట్స్ సో దట్ ఈస్ టీచింగ్ స్కిల్ ఇస్ గెట్టింగ్ డెవలప్డ్. అలాగే కొంతమందికి టెలికాలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫోన్ చేసి సేల్స్ మార్కెటింగ్ జనరేట్ చేయటం, మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటూ ఉంటుందండి. 9th స్టాండర్డ్, 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, 10th స్టాండర్డ్ వాళ్ళకి అవన్నీ ఉంటాయి ఇంట్రెస్ట్లు. ఖాళీగా కూర్చొని ఏం చేస్తారు చెప్పండి? సో అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వీడియో మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కెరియర్ కౌన్సిలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి బ్యాడ్మింటన్ ఆడాలని ఉంటుంది, కొంతమందికి క్రికెట్ ఆడాలని ఉంటుంది, ఏమైనా ఉండొచ్చు. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ ఇన్ దేర్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు డూ అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏం అకాడమీ. సో మనం ఏం చేస్తామంటే ఏం అకాడమీలో ఏం చేస్తాం, వీళ్ళని సెట్ ఆఫ్ టీమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ఒక ప్రాజెక్ట్ ఫీజ్ అని 1 time ఫీజ్ తీసుకుంటాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అబౌట్ 2000 రూపీస్ తీసుకుంటాం 1 time. 2 years వచ్చి 3 years 10 years ఉండొచ్చు వాళ్ళు మన ఏ టీంలో. టీమ్ ఈజ్ ఫర్ లైఫ్ టైం అనమాట. సో దాంతోపాటు వాళ్ళు మన ఆన్లైన్ క్లాసెస్కి వస్తారు, అది యాజ్ యూజువల్ 300 రూపీస్ మంత్లీ ఫీజ్ కట్టుకుంటారు. దట్ ఈస్ ఫర్ దర్ లెర్నింగ్. ఏ టీంలో ఆపర్చునిటీ ఏంటంటే విత్ ద 2000 రూపీస్ ప్రాజెక్ట్ ఫీజ్తో పాటు ఒకటి కంప్లీట్ కెరియర్ కౌన్సిలింగ్ వాళ్ళకి చేపిస్తామన్నమాట. కెరియర్ కంప్లీట్ కౌన్సిలింగ్ చేపిస్తామన్నమాట. వాళ్ళని అర్థం సైకోమెట్రిక్ టెస్ట్ ఒకటి చేసి, సైకోమెట్రిక్ అంటే నాట్ దట్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ అంటే వాళ్ళ ఆలోచనల బట్టి వాళ్ళకి కొన్ని క్వశ్చనర్స్ అడిగి వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, వాళ్ళ రేషనల్ థింక్ ఎలా ఉంది, యాప్టిట్యూడ్ నాలెడ్జ్ ఎలా ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది అన్నీ తెలుసుకోవడానికి ఒక 34 pages రిపోర్ట్ జనరేట్ చేస్తాం. వాళ్ళ గురించి మొత్తం అర్థం చేసుకుని వాళ్ళకి నువ్వు ఇది అని ఒక క్లారిటీ వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. అక్కడి నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు నేనేం చేయాలని. దానికి ఫుల్గా సపోర్ట్ ఏం అకాడమీ ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తుందంటే శివ ఏం అకాడమీలో వచ్చే డబ్బులను
బాగా తినకుండా ఎంత కావాలో అంతే తింటూ మిగతాదన్నీ ఏ టీం మీద పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. చేయాలి, ఎందుకంటే దీంట్లో నా స్వార్థం ఉందండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏదో సోషల్ సర్వీస్ కాదు, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఈరోజు 10 ఉన్న ఏ టీము, ఓకే, వాళ్ళు 15-16 ఇయర్స్ ఉంటారు. ఒక 18 ఇయర్స్ తర్వాత దేర్ ఆల్ మేజర్స్ అండ్ దిల్ గెట్ బ్యాక్ టు ద సొసైటీ. వాళ్ళకి వాళ్ళ గురువుకి ఏం అకాడమీకి ఒక క్లోజ్ బాండింగ్ అండ్ అటాచ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు, నెక్స్ట్ 3 సంవత్సరాలు ఒక 100 మందిది ఒక టీం రెడీ చేస్తాను. అందరికీ వాళ్ళకి నచ్చినట్టు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఏముందో, కెరియర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదో ఒక బిజినెస్ ఆపర్చునిటీ సెటప్ చేసి ఇచ్చే బాధ్యత ఏం అకాడమీది. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ఏంటంటే వీ హ్యావ్ సర్టన్ స్టూడెంట్స్ ఫర్ హూమ్ వీ హ్యావ్ గివెన్ కంప్యూటర్స్ ఇచ్చాము, కంప్యూటర్ ఇస్తున్నాము, ఇంకా స్కూల్ ఫీజు స్పాన్సర్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ చేయడానికి చాలామందికి నెట్వర్క్ లేవు. ఓకే, స్కూల్లో ఆన్లైన్ క్లాస్ నడుపుతారు, మొబైల్ లేవు, పిల్లల దగ్గర మొబైల్ తీసుకోమంటారు, పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ లేదు, మొబైల్ ఉంది నెట్వర్క్ లేదు, వాళ్ళ ఇంటి దగ్గర నెట్వర్క్ రావట్లేదు. వి ఆర్ అ సెటప్. అక్కడ వచ్చి ఆన్లైన్ వైఫై ఉంటుంది, క్లాస్ ఉంటుంది, వాళ్ళు మొబైల్ కొంతమందికి అయితే బాగా పర్ఫార్మెన్స్ వీ హ్యావ్ గివెన్ ద గ్యాడ్జెట్స్ ఆల్సో వేర్ దే లెర్న్. కష్టపడి ఏదో సాధిస్తామన్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి కోసమే ఏం అకాడమీ. ఫ్రీగా ఇవ్వట్లేదండి, నేను చెప్తున్నాను, నథింగ్ ఫ్రీ. దే హ్యావ్ టు పుట్ ఎఫర్ట్ అండ్ వర్క్ ఫర్ దేర్ ఓన్ డ్రీమ్స్. వాళ్ళు చాలా విషయాలు చేయబడుతున్నాయి. ఏంటంటే వాళ్ళు చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్స్ అన్నీ, స్కూల్ సబ్జెక్ట్స్ అన్నీ చదువుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ కండిషన్. స్కూల్ నుంచి ఒక్క కంప్లైంట్ రాకూడదు చదవట్లేదని. రెండోది, పొద్దున్న లెగవాలి, పేరెంట్స్ మాట వినాలి, అవన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. చాలా రూల్స్ అండి, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అలాగే ఏ టీమ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. లైక్ లెట్స్ అన్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియో మేకింగ్ ఉంటుంది, టెలికాలింగ్ ఉంటుంది, లెట్స్ అన్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ క్యాంపెయినింగ్ ఉంటుంది. చాలామంది చూసానండి, మనం గుంటూరు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. కష్టం అంటే పేరెంట్స్కి కష్టం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో పేరెంట్స్కి ఉద్యోగం పోతే నేను వెళ్ళి ఒక కొట్లో పనిచేసి డైలీ ఒక 200 రూపాయలు తీసుకొస్తాననే కుర్రాళ్ళు ఉన్నారు. అలాంటి మంచి మంచి పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎందుకంటే ఏదో కూడా బట్టలు కొట్టుకు ఎందుకు పంపించడం, వాళ్ళకి ప్రొఫెషనల్గా ఏదైనా ట్రైనింగ్ ఇవ్వటం అని చెప్పి ఏ టీమ్ అనేది ఒక ఫామ్ చేసుకొని దాంట్లో ఫుల్గా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్దర్. ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతంగా 10 మెంబర్స్, ఓకే, 10+1 ద లీడ్ అండ్ రిమైనింగ్ 11 మెంబర్స్ని ఏ టీమ్ అని ఒక ఫామ్ చేసి దే ఆర్ ఫుల్లీ ట్రైన్డ్ అండ్ దే రెడీ ఫర్ ఎనీథింగ్ ఆఫ్టర్ దర్ 18. అలాగే వాళ్ళకి ఏ కోర్స్ అని ఉండొచ్చు, చాలా సర్టిఫికేషన్ కోర్స్ చెప్పిస్తాను. దట్ ఈస్ వాట్ ద కమిట్మెంట్ ఏం అకాడమీ ఈస్ గివింగ్ టు దెమ్. దట్స్ ఓకే. ఏ టీంలో ఉంటే ఏం బెనిఫిట్ అని అక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది. ఇట్స్ ఆల్ ఎవ్రీడే సర్ప్రైజింగ్ ఓన్లీ, ఎవ్రీడే హ్యాపీ ఓన్లీ. దే జంప్ అండ్ కమ్, ఎస్ సార్ విల్ డూ, విల్ వేకప్, విల్ స్టడీ, మీరు ఏం టార్గెట్ ఇచ్చినా చేస్తాం, మన స్కూల్ చేస్తాం. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద స్టూడెంట్స్ హ్యావ్. ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు లేదు. ప్రాజెక్ట్స్, దట్ ఈస్ అ ప్రాజెక్ట్ విచ్ ఐఎమ్ డూయింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అది ఒక 100 మంది యువకులని మీన్స్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ని పర్ఫెక్ట్ పర్సనాలిటీ రెడీ చేసి మన అబ్దుల్ కలాం గారి కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళని ఎదగదే చూస్తేనే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రాజెక్ట్. ఏ టీంలో చాలా ఉంది. ఎవరు రావడం కూడా చాలా ఈజీ, కానీ అక్కడ ఉండటం, అక్కడ ఎదగటం వాళ్ళ ఎఫర్ట్ తగ్గినట్టు ఉంటుంది. సో ఎనీబడి కెన్ జాయిన్ దట్ ఆల్సో. అండ్ అట్ లాస్ట్ వీఆర్ కమింగ్ అప్ విత్ కరియర్ మ్యాప్. కరియర్ మ్యాప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై సొసైటీలో బాగా మంచి ప్లేస్లో ఉన్న 5 యంగ్స్టర్స్ అనమాట. ఓకే, 5 యంగ్స్టర్స్ ఓర్ హ్యావింగ్ ఇన్ డిఫరెంట్ కరియర్స్, ఓకే, ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా. వాళ్ళందరూ కలిసి ఒక కరియర్ మ్యాప్ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు. వాళ్ళు ఏంటంటే మన రూరల్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఓకే, రూరల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్కి కానీ, ఓకే, వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కరియర్ ఎలా సెట్ చేయాలని తెలియదు, చాలామందికి ఏం అర్థం కావట్లేదు. సో వాళ్ళకి కరియర్ ఎలా సెట్ చేయాలి, 5 స్కూల్ నుంచి పెట్టుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ప్రతి ఒక్క స్టూడెంట్ని అసెస్ చేసుకొని వాళ్ళ కెరియర్ ఏంటి, వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, వాళ్ళకి ఎలా అర్థం చేసిపించాలని చెప్పి దాన్ని ఒక బిజినెస్ మోడల్గానే తీసుకొచ్చారు. ఎందుకంటే ఎవరు ఫ్రీగా మంచి విషయాలు ఫ్రీగా రావండి, బిజినెస్ మోడల్గానే తీసుకొచ్చారు. కానీ దే ఆర్ గోయింగ్ టు గివ్ ద కెరియర్ పాత్ టు సో మెనీ స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళతో పాటు మనది టైఅప్ ఉందన్నమాట. వాట్ దే డూ ఇస్ దే గివ్ ద కెరియర్ కౌన్సిలింగ్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారనమాట. వీ యూజ్ దట్ రిపోర్ట్, అసెస్మెంట్ రిపోర్ట్ని యూజ్ చేసుకొని స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళకి గైడెన్స్ చేస్తూ కావాల్సిన ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళని ఎదిగేలాగా చేస్తామన్నమాట. దీస్ ఆల్ అబౌట్ ద బ్రీఫ్ థింగ్స్ అబౌట్ టుడేస్ వీడియో. క్లియర్గా చెప్పాను. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్. రెండోది ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అందరూ అప్గ్రేడ్ అవ్వాలి, అవ్వకపోతే బాయ్. థర్డ్ వన్ ఈస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఏం అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇట్స్ బై ద స్టూడెంట్స్, ఫార్ ద స్టూడెంట్స్ అండ్ ఆఫ్ ద స్టూడెంట్స్. అండ్ ద ఏ టీమ్ అంటే దట్ ఈస్
ద అంబిషియస్ టీమ్, ద అబ్దుల్ కలాం సార్స్ టీమ్. నేను ఎంత చెప్పినా చాలామందికి అర్థం కాదు, చాలామంది ఒప్పుకోరు కూడా. శివ చెప్పేది వర్కౌట్ అవుతుందనా? జస్ట్ గివ్ మీ 3 years, లుక్ అట్ ద ఏ టీమ్ వేర్ ఇట్ విల్ బీ అని. 3 సంవత్సరాల్లో ఆ ఏ టీము ఎక్కడుంటుందని చూస్తే మొత్తం భారతదేశమే చూడాలి ఆ ఏ టీం వైపు. అంత ప్లాన్ చేశాను అనమాట. దే ఆర్ ఆల్సో వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ రాక్. ఎందుకంటే మన అందరూ పెద్దవాళ్ళు మీరందరూ చెప్పినట్టే, ఎవరైనా ఒక మీద చాలా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి మైండ్, బాడీ, సోల్, బ్లడ్ ఎవ్రీథింగ్ దాని మీద పెడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని మీరందరూ చెప్పారు, ఈయన కూడా చెప్పారనమాట. రిజల్ట్ ఆయనకు వదిలేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ హెడ్ విత్ ఫుల్ ఫోర్స్. యూ విల్ సీ ఎ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అండ్ అరౌండ్ యువర్ ప్లేస్. అంత చెప్తూ ఈ పెద్ద వీడియో చూసినందుకు మీరందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఆంధ్ర. సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ శివ. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి. ఓకే, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉండండి. కొంచెం నేను నేర్చుకుంటున్నాం. నేర్చుకొని ఎదుగుదాం. మనం ఎదుగుతూ సమాజంలో మనతో పాటు ఒక నలుగురిని ఎదిగేలాగా చూసుకుందాం అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్, సీ యూ అగైన్ వెరీ షార్ట్లీ. థ్యాంక్ యూ.